నేను మీ సావిత్రిని ఒక చిన్న విషయం చెప్పబోతున్నాను. ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉపన్యాసం చెప్తూ ఉంటాడనమాట. అందరు వింటుంటారు. అందులో ఒక కోతి కూడా వచ్చి వింటదన్నమాట. ఆయన ఏం చెప్తుండంటే మెడిటేషన్ చేసుకోవాలి, చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తుండనమాట. కోతి వింటది, నేను కూడా మెడిటేషన్ చేసుకుంటాను అనుకుంటుంది. వచ్చేసి ఒక మరి ఆకలి అవుతుందేమో అని ఒక పండు తెచ్చిపెట్టుకుంటుంది. తెచ్చిపెట్టుకొని మెడిటేషన్లో కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత దానికి ఏం గుర్తుకొస్తుంది, మరి ఆకలి అవుతుందేమో దూరాన్ని పెట్టిన పండు తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటా అనుకుంటుంది. పోయి తీసుకొచ్చిన తర్వాత దగ్గర పెట్టుకొని మళ్ళీ మెడిటేషన్లో పోతుంది. మెడిటేషన్ చేసుకుందాం అనుకునేసరికల్లా దగ్గర పెట్టుకున్నా కానీ మళ్ళీ నేను తీసుకోగలుగుతున్నో లేదో నీరసం ఉంటుందేమో అని మళ్ళీ చేతిలో పట్టుకుందాము అనుకుంది. చేతిలో పట్టుకొని మళ్ళీ మెడిటేషన్లో చేసుకుంటుంది. మళ్ళీ మెడిటేషన్ చేసుకునేటప్పుడు తినేస్తే మంచిగా ఉంటుంది కదా, ఆకలి అవుతుందేమో, నేను తినగలనో లేదో, మరి నీరసంగా ఉంటుందేమో అనుకుంటుంది. తర్వాత తింటుంది, అరటిపండు తింటుంది. తిన్న తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేస్తే పండుకుంటుంది. ఈ మెడిటేషన్ ఏం చేసిందో చేయలే కదా, అట్లా అశ్రద్ధ చేస్తూ వాయిదా చేస్తూ ఆ విధంగా చేసింది. మనం కూడా ఏ పనికైనా అశ్రద్ధ చేయకుండా వెంట చేసుకోవాలన్నమాట. ఇలా కోతిలా చేయకూడదు. మెడిటేషన్ చాలా ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మికంగా మంచిది.